డియర్ ఫ్రెండ్స్, టీఎస్ఎం సెట్ ఇంజనీరింగ్ మరియు మెడికల్ ఫార్మాకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ముగిసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు వివరాలు అందజేయడానికి మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే మనకు తెలంగాణ ఎంసెట్ లేదా ఎబ్సెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ ముగిసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీలో ప్రవేశానికి ఉద్దేశించినటువంటి ఎబ్సెట్ 2025 గత నెల 29-30 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ పరీక్షలు జరిగాయి. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఫార్మసీ పరీక్షలకు సంబంధించి 86,762 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోగా 81,198 మెంబర్స్ హాజరయ్యారు. 5,564 మెంబర్స్ గైర్హాజరయ్యారు. మొత్తం హాజరైనటువంటి వారి శాతం 93.56%. ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు 6.41%. ఇక ఇంజనీరింగ్ సంబంధించి పరిశీలించినట్టయితే ఇక్కడ 2,20,327 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 2,07,190 మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. అందులో 13,137 మెంబర్స్ గైర్హాజరవడం జరిగింది. మొత్తం పర్సంటేజ్ చూసినట్టయితే 94.04% హాజరయ్యారు, 6.34% హాజరవ్వలేదు. అంటే గైర్హాజరు శాతం 5% మేరకు ఉంటుంది. ఇక ఇంజనీరింగ్ పరీక్షలకు 2,40,000 మంది హాజరు కాగా ఈసారి అంటే గత పరీక్షలో ఈసారి 2,07,000 మంది మాత్రమే రాయడం జరిగింది. గతంతో పోల్చినట్లయితే 13,427 మెంబర్స్ తగ్గడం జరిగింది. కారణం ఇది ఆంధ్రప్రదేశ్ నుండి మన దగ్గర అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు కనుక వారు తగ్గడం జరిగింది. ఈసారి సీట్ హాజరైనటువంటి వారిలో మనకు ఆంధ్రప్రదేశ్కి అవకాశం లేదు కనుక కౌన్సిలింగ్ సమయంలో మనకు సీట్లు ఎక్కువగా మిగిలే అవకాశం అంటే ర్యాంకర్స్ వారిగా మంచి కాలేజీలో లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైమరీకి ఫార్మసీ మరియు అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించినటువంటి ఆదివారం రోజు నిన్నటి రోజునే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అంటే ఈ సోమవారం 5 గంటలకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కీను రిలీజ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ విభాగానికి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని ఆదివారం విడుదల చేస్తే ఇది వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇక ఈరోజు ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని ఈ 5 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే దీని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్టయితే తమ ఆబ్జెక్షన్స్ని తెలియజేస్తూ దానికి సంబంధించినటువంటి ఫీజు పే చేసి ఆబ్జెక్షన్ తెలియజేస్తూ వెరిఫికేషన్కు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు మీ రెస్పాన్స్ కీని మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ని మాస్టర్ కీతో కంపేర్ చేసుకొని ఏమైనా కీలో తప్పులు ఉంటే దాన్ని ఛాలెంజ్ చేయాల్సిందిగా కోరుతూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మీకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ, అగ్రికల్చర్ సంబంధించి సీట్ పూర్తి అలాట్మెంట్ అయ్యే వరకు మీకు కావాల్సిన ప్రతి సమాచారం మీ ముందుకు తెస్తాను. మీ మోహన్ కురపతి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.